Hey, hi, hello, namaste. Welcome back to my another video, and this video will be regarding ఒక ట్రైలర్ రియాక్షన్ దట్ ఈస్ టువర్డ్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఈ సంక్రాంతికి లాస్ట్ మూవీ అవ్వచ్చు. సో లెట్స్ వైట్ ఫర్ సంక్రాంతి వస్తాం విచ్ ఇస్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్. దీనికి మేజర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్. సో హౌ ఇట్ విల్ బి. సో చూసేద్దాం. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే అర నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో ఉప్పు అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా ఆది నంబర్లండి బాబు ఇష్టెట్కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. స్టైలిష్ పెంచాలి. అబ్బా తెలుగులో మాట్లాడు. డోంట్ వరీ మీ ఐ హావ్ ఎ ప్లాన్ ఎవ్రీథింగ్. తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి పెట్ట చేస్తా. నువ్వు చక్కని చుక్క అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మాస్టారు? ఎందుకో నాకైతే క్రింజ్ ప్రో మ్యాక్స్ లాగా అనిపిస్తుంది. సో, అది మనం చెప్పలేము. అంటిల్ అన్లెస్ మనము సినిమా థియేటర్‌లో చూసే వరకు మనకు అర్థం కాదు. ఎలా ఉంది ఏంటి అనేది. బట్ ఇప్పుడు వరకు చూసిన ట్రైలర్స్‌లో ఇది కూడా అంతే చాలా లాగ్ ఉంది. నాకు ఇప్పుడు వరకు వచ్చిన ట్రైలర్ కట్స్‌లో ది బెస్ట్ ట్రైలర్ కట్ ఈస్ ద గేమ్ చేంజర్. అండ్ మేబీ కొంచెం సౌండ్ డిజైన్ కొంచెం అంటే అంత హై హై ఇవ్వలేదు గానీ బట్ ద ట్రైలర్ వాస్ వెరీ నైస్ గేమ్ చేంజర్‌ది. అండ్ 'డాకు మహారాజా' విల్ బి ద సెకండ్ అండ్ థర్డ్ విల్ బి ద 'సంక్రాంతికి వస్తున్నాం.' పెద్ద నాకైతే హడావిడేం లేదు. చూడాలి హౌ ఇట్ విల్ అట్రాక్ట్ ద ఫ్యామిలీస్. దేర్ ఆర్ చాలా 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 ఎలిమెంట్స్ పెట్టారు గానీ ఫ్యామిలీ ఎలిమెంట్ అండ్ ఆల్సో వెంకటేష్ గురించి చాలా చాలా చెప్పారు గానీ మేబీ ఇది బ్యాక్ ఫైర్ అవుతదేమో అనిపిస్తుంది. బికాస్ రొటీన్ కామెడీ, ఇంకా రొటీన్ థాట్స్‌లోనే ఉంది. మూవీ పెద్ద కొత్తగా గాని, డిఫరెంట్‌గా ఏం లేదు. మేము వీళ్ళ కోసం తీస్తున్నాం. సర్టెన్ ఆడియన్స్ వీళ్ళ కోసమే నేను తీస్తున్నా ఈ సినిమా. సో, వీళ్ళ కోసమే ఈ సినిమా గూడా చూస్తారు. వీళ్ళే చూస్తారు. నాకొచ్చే కలెక్షన్స్ గూడా వీళ్ళ నుంచే వస్తది. ఎంతొచ్చినా నాకు ఓకే అన్న కాన్సెప్ట్‌లో ఉంది గానీ, లిటరల్లీ దే వాంట్ టు బ్రింగ్ టోటల్ లైక్ ఒక చిన్న పిల్లోడి నుంచి పెద్దోళ్ళ వరకు మొత్తం వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసేంత గ్రేట్ మూవీ అయితే కాదనిపిస్తుంది నాకైతే. ఇట్ విల్ బి ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ లైక్ ఎవరైతే 40 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతది. అండ్ ఆల్సో దీనికి కలెక్షన్స్ తక్కువొస్తాయని అనుకుంటున్నాం. బికాస్ మీకు అందరూ ఎవరైతే 40 ఏజ్ పైన ఉన్నారో ఆర్ 50 ఏజ్ పైన ఉన్నారో దే ఆర్ గోయింగ్ విత్ ద ఓటీటీ థింగ్. సో, మోస్ట్‌లీ ఇది ఓటీటీలో హిట్ అవుతది గానీ లిటరల్‌గా హిట్ అవుతదని ఐ డోంట్ నో. బట్ చూడాలి. మేబీ సేమ్ 'ఎఫ్2' హిట్ అయింది. అలానే 'ఎఫ్3' హిట్ అయింది అని చెప్పేసుకుంటున్నారు గానీ, నిజంగా 'ఎఫ్3' హిట్ అయిందనేది నాకు తెలిసి తెలీదు. సేమ్ ప్యాటర్న్‌లోనే ఉంది కొంచెం. అసలు సీరియస్ ఇష్యూని కామెడీ చేసేసారు. సో, చూడాలి ఇంకెలా ఉంటదో ఏంటో. ఇది టోటల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేస్తారు కాబట్టి వి కాంట్ డూ ఎనీథింగ్. అంతే సింపుల్.
అదనమాట సంగతి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ సర్కిల్.